చిన్నారి బుజ్జి కథలు. ఒక ఊరిలో ముగ్గురు ప్రాణమిత్రులు ఉండేవారు. వీరి పేర్లు బిట్టు, కిట్టు, పట్టు. ముగ్గురు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకరోజు ముగ్గురు నది తీరానికి వెళ్తారు. అక్కడ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్ కిట్టు, పట్టు, ఎన్ని రోజులైందిరా మనం ఇలా నది తీరానికి వచ్చి? అవును, దాదాపుగా 6 నెలలు కావస్తుంది. సరే గాని బిట్టు, పట్టు, ఎలా ఉన్నాయిరా మీ వ్యాపారాలు? నాదైతే అంతంత మాత్రం ఉంది. హాహా, ఏడ్చినట్టుంది. ఇప్పుడు నా వ్యాపారం గురించి చెప్పాలి నీకు. అది సరే గాని దాని గురించి వదిలేయి. చాలా రోజులైంది మనము బయటికి వెళ్ళక. ఎటైనా పోయేద్దామా? ఏడికైనా పోయేటిది, నాకంత ఓపిక లేదు. ఇవన్నీ కాదు గాని కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది. ఊరి చివరిన శివాలయంకి వెళ్ళొద్దాం. ఏమంటారు మరి, పోదామా? నేను రెడీరా, నువ్వేమంటావు కిట్టుగా? చెప్పేది ఏం లేదు, నేను కూడా రెడీలే గాని పదండి. ఇంకా చాలా రోజులు అయిపోయింది మనము ఈ నీళ్ళల్లో ఈత కొట్టక. కాసేపు సదాగా ఈత కొట్టి స్నానాలు కానిచ్చి తర్వాత గుడికి బయలుదేరుతాం. పదండి పదండి. ముగ్గురు కాసేపు నీళ్ళల్లో సరదాగా గెంతులేస్తూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. అబ్బా, ఇలా ఎన్ని రోజులైందిరా నీళ్ళల్లో ఈత కొట్టక. మొత్తానికి భలే అనిపించింది. ఏదైతేనే చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసి గుడికి వెళ్ళగలుగుతున్నాం. నాకు భలే సంతోషంగా ఉంది. అలా నడుస్తూ వస్తూ ఉండగా పక్కనే ఉన్న ఒక ఎద్దుల బండి అదుపు తప్పి బండి వీరి మీదకు దూసుకు వస్తుంది. ఓ దేవుడు, బండి అదుపు తప్పిందిరా, మన మీదకి వస్తుంది. పరిగెత్తండి పరిగెత్తండి. అయ్యో కాపాడండి కాపాడండి. అయ్యో ఎవరైనా ఉన్నారా? ఈ బండి ఆగదే, వస్తూనే ఉంది, ఇదే వస్తుంది. అయ్యో. బండి వేగంగా రావడంతో కిట్టు తన్ను కాపాడుకోలేదు. బండి చక్రం కింద పడి నలిగి నుజ్జు అయిపోతుంది. ఇదేంటన్నా, ఈ బండి నుంచి నన్ను కాపాడి నాతుడే లేడా? ఇది నన్ను వదలట్లేదే దేవుడా. పట్టు కూడా తన్ను కాపాడుకోలేక బండి కింద పడి నలిగి 2 ముక్కలుగా పడిపోతాడు. కాసేపు అయిన తర్వాత బిట్టు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తాడు. ఇదేంటి, నా మిత్రులు ఎవరు కనిపించట్లేదు, ఏమైందా అని వెనక్కు వెళ్ళి తిరిగి చూస్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే, ఓరి భగవంతుడా, ఈ మాయదారి బండి నా మిత్రుడిని పొట్టున పెట్టుకుందా? పట్టు లేరా, పట్టు, ఒరి లేరా, ఏమైందిరా, ఒరి లేరా. అలాగే ఏడ్చుకుంటూ రెండో మిత్రుడు కిట్టు దగ్గరకు కూడా వెళ్ళి చూస్తాడు. చూస్తే ఏముంది, కిట్టు కూడా చచ్చిపోయి శవంలా పడి ఉంటుంది. దాన్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ఏంటి దేవుడా ఇలా చేశావు? నా కిట్టుని పొట్టుని ఇద్దరిని నా నుంచి దూరం చేశావు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నీ దర్శనం కోసం వస్తూ ఉంటే నా ప్రాణమిత్రుని నీ దగ్గర తీసుకున్నావా? దేవుడు, నా మిత్రుడు నాకు ఇచ్చేయి. నేనేం పాపం చేశాను తండ్రి, నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? నా మిత్రుడు పట్టు, కిట్టు ఇద్దరిని నాకు కాకుండా చేశావు. ఆ మిత్రుడిని నాకు ఇచ్చేయి అంటూ దేవుని ముందు బోరున విలపిస్తాడు. చూడు నాయనా, పుట్టిన ప్రతి ఒక్క జీవి మరణించక తప్పదు. నీ ప్రాణమిత్రులు ఇద్దరు నా దగ్గర సురక్షితంగా ఉన్నారు. నీవు వారి గురించి చింతన మాని నీ కోసం నువ్వు జీవించు. సరే బాధ తీర్చడం కోసం నేను నీకొక వరమిస్తున్నాను. నీవు ఎప్పుడు తలిస్తే అప్పుడు నీ ప్రాణి నీ వద్దకు చేరుతారు. రోజులు గడుస్తూ ఉండగా బిట్టు కొత్త స్నేహితులకు చేరువవుతాడు. అప్పటి నుంచి మళ్ళీ సంతోషంగా జీవించసాగాడు. కథ యొక్క నీతి: మన జీవితంలో ఏదైనా కోల్పోతే జీవితం అంతటితో ఆగిపోయినట్లు కాదు. కొత్త మనుషులు, కొత్త అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు. కథ నచ్చిందా పిల్లలు? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.